రాష్ట్ర రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. గతంలో బీజేపీకి బీఆర్ఎస్ బి టీం అనే ప్రచారం జోరుగా జరిగింది. ఈ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అసలు విషయం బయటపడిందనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ బి టీం గా మారిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. నాకు నువ్వు నీకు నేను అన్న చందంగా ఇప్పుడు బాహాటంగానే మద్దతు తెలుపుకుంటున్నాయట. ఇన్నాళ్లు కాస్త లోలోపల ఉన్న మైత్రి ఇప్పుడు బహిర్గతమైందని అంటున్నారు. గతంలో పెద్దగా కాంగ్రెస్ ను సపోర్ట్ చేస్తూ మాట్లాడని బీజేపీ నేతలు ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తుతూ ఉండడంతో సర్వత్రా ఇదే చర్చ జరుగుతోందట. రాష్ట్రంలో అన్నదాతలు, ఆటో డ్రైవర్లు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా ఏనాడు బీజేపీ నోరు మెదపలేదు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అర్ధరాత్రి వరకు ఆందోళనలు చేసినా మాట్లాడలేదు. 2 లక్షల రుణమాఫీ కాకపోయినా, రైతు భరోసా ఇవ్వకపోయినా ఓ ప్రతిపక్ష పార్టీగా ఎప్పుడూ ప్రభుత్వాన్ని నిలదీసిన దాఖలాలు లేవు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చి నడి రోడ్డున పడేసినా ఎవరూ పట్టించుకోలేదు. పైగా హైడ్రాను అద్భుతమంటూ బీజేపీ ముఖ్య నేతలే కితాబిచ్చారు. ప్రజా సమస్యలపై ఏనాడు సర్కారును నిలదీయలేదని ఓపెన్ సీక్రెట్. ఒకవేళ మాట్లాడాల్సి వచ్చినా బీఆర్ఎస్ పార్టీపైనే విమర్శలు చేసింది తప్ప కాంగ్రెస్ ను పల్లెత్తు మాట అనడం లేదు బీజేపీ నాయకులు. ఇటీవల వినాయక నిమజ్జన ఏర్పాట్లపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రేవంత్ ను ఆకాశానికెత్తారు. ఎప్పుడూ ఇంత గొప్పగా ఏర్పాట్లు లేవన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనట్లుగా స్వయంగా వెళ్లి నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించారని ప్రశంసించారు. వినాయక నిమజ్జనంలో రెగ్యులర్ గా బాలాపూర్ వినాయకుణ్ణి నిమజ్జనం చేసే దగ్గర కాకుండా అప్పటికప్పుడు వేరే దగ్గరకు షిఫ్ట్ చేయడంపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కానీ రాజాసింగ్ మాత్రం ఏర్పాట్లు బాగున్నాయని చెప్పడం ఆ 2 పార్టీల అనుబంధానికి ఓ నిదర్శనమని చర్చించుకుంటున్నారు. మరోవైపు గాంధీ హాస్పిటల్లో పసిపిల్లలు, గర్భిణీలు చనిపోతే అక్కడ కూడా రేవంత్ రెడ్డిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. అంతమంది చనిపోతే కనీసం విచారం వ్యక్తం చేయకుండా మరణాలు సాధారణమే అన్నట్టుగా మాట్లాడారు. ఇక్కడ కూడా నెపాన్ని గత సర్కారు మీదే వేశారు. అధికారం కోల్పోయినటువంటి బాధలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు అర్థరహితమైనటువంటి అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారని నేను అంటున్నాను. ఎందుకంటే ఒక హాస్పిటల్లో పొరపాటునో ఎక్కడైనా జరిగితే జరిగి ఉంటుంది, ఇన్సిడెంట్ జరగలేదని నేను అంటలేను. మొత్తం 5 నెలల్లోనే ఏదో మార్పు జరగాలి. 10 ఏళ్లలో మీరు ఏం చేయలేని అసమర్థులు మీరు కొత్తగా వచ్చిన వాళ్ళని 5 నెలల్లో ఏదో జరగాలని చెప్పి ఏదో ఊహించుకుంటే ఎట్లయితుంది? బేసికల్గా జరుగుతున్న పొరపాటు ఎక్కడ, పునాదులు వేయడంలో జరిగిన పొరపాటు ఎక్కడ అనే చూడండి. 10 సంవత్సరాల్లో తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయింది, అంతా అయిపోయింది అనే మీరు పోయి ప్రగతి భవన్లు, సెక్రటరియట్లు పెద్ద 100 కోట్లతో కట్టినప్పుడు మరి 10 ఏళ్లలో మీరు కట్టిన దవాఖానలు ఏమైనా డాక్టర్లు ఎట్టిపోయినరు? ఎందుకు జరుగుతూ ఉన్నాయి మరణాలు? దీని మీద మాట్లాడకుండా రోజు ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి విమర్శించాలనుకోవడం అనేది మంచి పద్ధతి కాదు రాజకీయాల లోపల. 1. 2, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ స్పెసిఫిక్ కేస్ గురించి మాట్లాడుకుందాం, ఆ ఊరికి పోవాలి, మాట్లాడుకోవాలి. రైతుల ఆత్మహత్యలు మీ కాలంలో 10 ఏళ్ళు సాగినాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. సో హౌ యూ విల్ కంపేర్ ఇట్? యూ హ్యావ్ ఎనీ స్టాటిస్టిక్స్ అంటే నో స్టాటిస్టిక్స్. మా కాలంలో రైతుల ఆత్మహత్యలు జరగలేదు అని చెప్తారు. జరగలేదా అన్న? కాబట్టి కేటీఆర్ అయినా హరీష్ అయినా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ లోపల ఏదో చేయాలనేటువంటి తపన లోపల చేస్తున్న పంచాయతీ తప్ప గ్రౌండ్ రియాలిటీలో లేరు వాళ్ళనేది నా ఆలోచన. రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు తాను ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చానని చెప్పడం, బీజేపీ నేతలతో సీక్రెట్ గా టచ్ లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ టైంలో ఇక్కడి బీజేపీ నేతలు ప్రభుత్వ తప్పులను చెప్పకుండా మద్దతు పలకడం చూస్తే ఈ 2 పార్టీలు కలిసిపోయాయనే చర్చ నడుస్తోంది. ఎప్పటినుంచో ఈ దోస్తీ ఉందని, అందుకే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో 2 పార్టీలు సహకరించుకున్నాయనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి. దీనిపై ఇన్ని రోజులు దాటవేస్తూ వచ్చిన బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా ఇప్పుడు రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ సర్కారుపై తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎవరికి బి టీం అనేది తేలిపోయిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.